ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి నిన్న మాజీ మంత్రి హరీష్ రావును స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ బృందం 7 గంటల పాటు విచారించింది. మొన్న నైట్ నోటీసులు ఇచ్చారు. నిన్న 11 గంటలకు విచారణ, సుమారు 7 గంటల పాటు విచారణ జరిగింది. మళ్ళీ విచారణకు పిలిచేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఈ విచారణలకు సంబంధించి అటు బీఆర్ఎస్ చేస్తున్న విమర్శ ఏంటంటే ఇది రాజకీయ కక్ష. మొన్న ఆ బొగ్గు స్కామ్కు సంబంధించి మాట్లాడినందుకు మా దగ్గర ఆధారాలు ఉన్నాయందుకు సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేసినందుకు దాని పట్ల దృష్టి మరల్చేందుకే ఇప్పుడు ఈ విచారణ తెరపైకి తెచ్చారు. ఇందులో అసలు కేసే లేదు, నా పాత్రే లేదు, ఎన్నిసార్లు రమ్మన్నా వస్తాము అన్న దిశగా అటు మాజీ మంత్రి నిన్న సిట్ విచారణ అనంతరం మీడియాతో మాట్లాడినటువంటి సిచ్యువేషన్ చూసాం. ప్రస్తుతం బీఆర్ఎస్ నేత మనతో పాటు ఉన్నారు. వాళ్ళ వర్షన్ విందాము. మరి కాసేపట్లో అటు కాంగ్రెస్ అండ్ బీజేపీ నేతలు కూడా జాయిన్ అవుతారు. బీఆర్ఎస్ నుంచి సీనియర్ నాయకులు వాసుదేవరెడ్డి గారు ఉన్నారు. నమస్తే అండి వాసుదేవరెడ్డి, వెల్కమ్ టు ద డిబేట్. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చింది కాదు. గతంలో ఎన్నికల టైంలో కూడా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు అన్నటువంటి విమర్శలు కాంగ్రెస్ చేసింది. వచ్చిన తర్వాత ఈ అంశాన్ని ఎత్తుకుంది. ఆ తర్వాత ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం విచారణ జరుగుతోంది. అండ్ మరింత క్లియర్గా ఉండాలి అన్నట్టుగా మళ్ళీ ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కూడా దాని పని అది చేసుకుంటూ పోతోంది. ఈ క్రమంలో హరీష్ రావు గారిని పిలిచారు. విచారణ అనేది ఇంపార్టెంట్ కదా ఏ కేసుకైనా కూడా. సో ఆ విచారణను ఇది దృష్టి మరల్చేందుకే విచారణ అన్నటువంటి కోణంలో బీఆర్ఎస్ తీసుకెళ్తోందా? ముందుగా గుడ్ మార్నింగ్ అండి మీకు, అదేవిధంగా హెచ్ఎంటీ ప్రేక్షకులకు, అదేవిధంగా కో ప్యానలిస్టులందరికీ కూడా గుడ్ మార్నింగ్. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక అంశం మనం మళ్ళొకసారి రివ్యూ చేయాలండి. ఎందుకంటే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ అంశం దీనికి సంబంధించి బహుశా మార్చి 10, 2024లో ఈ కేసు నమోదైంది పంజగుట్ట పోలీస్ స్టేషన్లో. ఇప్పుడు ఈ నోటీస్కి సంబంధించిన కేసు దాదాపుగా 680 రోజులు 700 రోజులు అంటే 2 సంవత్సరాలు దాదాపు దగ్గరికి వచ్చింది ఈ కేసు విచారణ చేయబట్టి. సో ఇంకా దీనికంటే ముందుగా ఒక అంశం మనం చర్చించుకోవాలి. ఏంటిది అంటే గతంలో ఈ సిద్దిపేటలో ఇదే హరీష్ రావు గారి పైన పోటీ చేసిన ఒక వ్యక్తి నా ఫోన్ ట్యాపింగ్ అయిందని చెప్పి వారు కేసు పెట్టిండ్రు. కేసు పెట్టినాక హైకోర్టుకు పోతే హైకోర్టు దాన్ని కొట్టేసింది, ఇదంతా ట్రాష్, దీంట్లో ఏం లేదని చెప్పి. తర్వాత ఈ ప్రభుత్వం ఒక వ్యక్తితోటి సుప్రీంకోర్టులో కేసు వేసి సుప్రీంకోర్టులో పెద్ద పెద్ద అడ్వకేట్లతోటి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాదించే కార్యక్రమాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది ప్రైవేట్ కేసుకు సంబంధించి నేను చెప్తున్నది. సో సుప్రీంకోర్టు కూడా దీంట్లో ఏం లేదు, దీంట్లో పసలేదని చెప్పి దాన్ని కూడా డిస్మిస్ చేసింది ఆ కేసును. ఏదో ఒక వ్యక్తి ప్రైవేట్ కేసుకు సంబంధించి ఇదే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి. సో దాంట్లో హైకోర్టు సుప్రీంకోర్టు స్పష్టంగా దీంట్లో ఏం పసలేదని చెప్పింది. ఆ తర్వాత ఇదే రాష్ట్ర ప్రభుత్వం సిట్టేసి దీని మీద మళ్ళీ ఈ ఫోన్ ట్యాపింగ్లో హరీష్ రావు గారి పాత్ర ఉన్నదని చెప్పి హరీష్ రావు గారికి మధ్యాహ్నం అంతా ప్రెస్ మీట్ పెట్టి ఈ రాష్ట్రం దాంట్లో హరీష్ రావు గారికి సంబంధించిన విచారణలో మాట్లాడిందా? ఎందుకంటే అధికారులకు సంబంధించి ఇప్పుడు ప్రభాకర్ గారికి సంబంధించి మీరు విచారించుకోవచ్చు అన్నటువంటి ఒకరి తర్వాత ఒకరికి సంబంధించి ఇప్పుడు ఒకరిని విచారిస్తే తీగలాగితే డొంక కదిలినట్టుగా ఒకరిని విచారిస్తే వాళ్ళ ద్వారా వచ్చి ఎవరికి వీళ్లకు వచ్చే ఆర్డర్స్ ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటి అనేది ఆ పైన వాళ్లకు డెఫినెట్ గా వెళ్తాయి కదా. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఫోన్ ట్యాపింగ్ అంశం ఏదైనా ఒకటే అండి సార్. అది ప్రభాకర్ రావు దగ్గర ఒకటే, తర్వాత ఒక వ్యక్తి పర్సనల్గా కేసు వేసినకు సంబంధించిన అంశం అయితే ఒకటే కదా, ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన అంశమే కదా. సో ఒక వ్యక్తిగతంగా వేసిన కేసు విషయంలో ఇటు హైకోర్టు డిస్మిస్ చేస్తే సుప్రీంకోర్టుకు వెళ్తే కూడా సుప్రీంకోర్టు కూడా కేసును డిస్మిస్ చేసింది. నేనేమంటున్నా అంటే ఈ ప్రభాకర్ రావు కేసుకు సంబంధించింది కూడా ఇప్పటికే ఆ ప్రభాకర్ రావు గారికి ఆ కేసులో బెయిల్ ఇచ్చిండ్రు, అనేక మందిని విచారిస్తూ ఉన్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి గత ప్రభుత్వం చేసిందని. నేను దీనికి ప్రధానంగా ఉద్దేశం ఏంది, రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం అంటే 2 సంవత్సరాలని ఒక సిరీస్ లాగా దీన్ని కొనసాగిస్తూ ఉన్నది. దీనికి ఎక్కడ ఫుల్ స్టాప్ లేదు ఇప్పటి వరకు. ఇది ఇటనే కొనసాగిస్తుందా ఒకటి. రెండో అంశం ఏంది అంటే ఇవాళ ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి మా మాజీ మంత్రి సీనియర్ నాయకులు హరీష్ రావు గారు ఒక అంశం మీద ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల మీద మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెడితే సాయంత్రం 8 గంటలకు 9 గంటలకు తీసుకొచ్చి నోటీస్ ఇవ్వడం ఏంది అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క బామ్మర్ది మరి సూదిని సృజన్ రెడ్డి గారు బొగ్గు కుంభకోణంలో ప్రధాన ముద్దయ్య అని చెప్పి ఆధారాలతో సహా బయటపెట్టిన తర్వాత ఒక క్లారిటీ రావట్లేదు. అసలు ఏంటి సైట్ విజిట్ స్కామ్ ఏంటి, బొగ్గుకు సంబంధించి ఏంటి మీరు చేస్తున్న ఆరోపణ ఒక క్లియర్ గా చెప్పండి. అంటే ఇది జనాలకు అర్థం అవ్వట్లేదు, అసలు ఆరోపణ అర్థం అవ్వట్లేదు. అసలు సీక్వెన్స్ ఏంటి చెప్పండి. ఇప్పుడు ఈ సింగరేణి బొగ్గు గనులకు సంబంధించి మేంగా చెప్పింది ఇప్పుడు ఒక బీఆర్ఎస్ పార్టీగా కాదు, ఒక ప్రధానమైన పత్రికల్లో కాంగ్రెస్కి అనుకూలమైన పత్రికల్లో ఈ యొక్క నైని బొగ్గు కుంభకోణానికి సంబంధించి ఒకరు ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ప్రధాన పత్రికల్లో రాసిండ్రు. రాసిన దాని మీద ఈ యొక్క రాష్ట్ర డిప్యూటీ శాఖ మంత్రి
ఆర్థిక శాఖ మంత్రి బొగ్గు శాఖ మంత్రి మరి బట్టి విక్రమార్క గారు ప్రెస్ మీట్ పెట్టి సైట్ విజిట్ అంటే గతంలో మేము కూడా 10 సంవత్సరాలు పరిపాలించిన సమయంలో సైట్ విజిట్ యొక్క రూల్ ఒకటి పెట్టలేదండి. గతంలో ఎక్కడైనా ఎవరైనా ఓపెన్ టెండర్స్ వేసుకోవచ్చు అని చెప్పి పెట్టినాం. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన 2024లో వీళ్ళు ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాతనే వెంటనే సింగరేణిలో కొన్ని రూల్స్ మార్చిండ్రు, వారికి అనుకూలంగా మార్చుకున్నారు. ఈ సైట్ విజిట్ ఎందుకు పెట్టుకున్నారు? సైట్ విజిట్ పెడితే ఏదైనా ఒక టెండరు కాల్ఫర్ చేయాలంటే ఇప్పుడు ఒడిశా రాష్ట్రానికి సంబంధించిన నైని కుంభకోణంలో అనేక మంది ఆ యొక్క సింగరేణిలో సీనియారిటీ ఉన్న కాంట్రాక్టర్స్ అంతా కూడా దాంట్లో పార్టిసిపేట్ కావాలంటే అంతకుముందు ఓపెన్ టెండర్ ఉండేది. కానీ సైట్ విజిట్ వల్ల అంటే వారు విజిట్ చేయడం వల్ల ఏమవుతుంది, అక్కడ డైరెక్టర్ కానీ చైర్మన్ కానీ ఆ కాంట్రాక్ట్ సంబంధించిన సంస్థ ఎవరైతే ఉన్నారో వారు విజిట్ చేసి వారి ఫోన్ నెంబర్లు ఇచ్చి అన్ని పోతారు. పోయిన తర్వాత ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బామ్మర్ది ఎవరైతే ఆ సింగరేణిలో గతంలో ఒక జిల్లా కాంట్రాక్టర్ ఉండే ఇలా రాష్ట్రాన్ని మొత్తం విస్తరిస్తూ ఉన్నాడు ఆయన సూదిరి సృజన్ రెడ్డి గారని. వారు ఆ యొక్క సైట్ విజిట్లో ఎవరైతే పార్టిసిపేట్ అయినరో వాళ్ళకి ఫోన్లు చేసి మీరు ఇళ్ళకెళ్ళి తప్పుకోవాలి, లేకపోతే మీకు ఇవ్వడం జరగదని చెప్పి లేదా వాళ్ళ సర్టిఫికేట్ ఇవ్వకుండా బ్లాక్మెయిల్ చేసే కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. కాబట్టి దానికి సంబంధించి ఒక ప్రధాన పత్రికల్లో వచ్చిన వార్తను డిప్యూటీ సీఎం గారు ఖండిస్తూ మేము ఎవరికి ఇవ్వలేదు, ఇప్పుడు ఆ టెండర్లను రద్దు చేస్తామని చెప్పిండ్రు. సైట్ విజిట్ కార్యక్రమం సంబంధించి ఎవరికైతే టెండర్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ టెండర్ రద్దు చేసింది ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం. మేమేం డిమాండ్ చేస్తున్నామంటే ఇవాళ మీరు వచ్చిన తర్వాత 7 టెండర్లు ఇచ్చారు సైట్ విజిట్ ద్వారా, 7 టెండర్లు ఇచ్చిండ్రు. ఇప్పుడు జూన్ 23, 24లో విక్రమ్ రెడ్డి అనేట ఆయనకు టెండర్ ఇచ్చిండ్రు. అదేవిధంగా జనవరి 28, 25లో మరలా విక్రమ్ రెడ్డి గారికి, అదేవిధంగా ఏప్రిల్ 4, 25లో సుధీర్ ఇరాలాల్ ఆ తర్వాత సృజన్ రెడ్డి గారికి 25లో ఇచ్చిండ్రు. ఇట్లా మొత్తం ఈ దీనికి సంబంధించి 7 మీరు టెండర్లు ఇచ్చిండ్రు ఇదే సైట్ విజిట్ ద్వారా. మరి దీన్ని సైట్ విజిట్ అని చెప్పి ఒక ప్రధాన పత్రికల్లో స్పందించి రద్దు చేసిన బొగ్గు గనుల శాఖ మంత్రి, రాష్ట్రానికి సంబంధించిన సింగరేణికి సంబంధించి ఆర్థిక శాఖ మంత్రి ఉన్న బట్టి విక్రమార్క గారు మరి ఈ సైట్లను కూడా రద్దు చేయాలంటున్నాం. ఎవరైతే టెండర్లు ఇచ్చారో వీటిని కూడా అదే విధానంగా ఇచ్చారు కాబట్టి వీటిని కూడా రద్దు చేయాలి, దీనిపైన విచారణ కొనసాగించాలి. ఇప్పుడు దీని మీద నేనేమంటున్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్నిటికీ సిట్ వేస్తున్నది కదా, ఎస్ దీని మీద కూడా ఒక సిట్ వేయండి. సింగరేణిలో జరిగిన బొగ్గు కుంభకోణానికి సంబంధించి కూడా ఒక సిట్ వేయండి, వాస్తవాలు తెలిసిపోతాయి కదా. ఎందుకు సైట్ విజిట్ పెట్టిండ్రు మీరు? సైట్ విజిట్ పెట్టి ఎందుకు మీకు అనుకూలమైన కాంట్రాక్టర్లకు సంబంధించి కూడా త్రూ సైట్ విజిట్ ఈ రూల్ ప్రకారం తీసుకున్నటువంటి టెండర్స్ అయినా ఇప్పుడు మీరు ఏవైతే ఈ 7 టెండర్స్ ఉన్నాయో వీటికి సంబంధించి కూడా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇవన్నీ వచ్చిందా? ఒకటి రద్దు చేసింది కదా ఈ ఆర్థిక శాఖ మంత్రి గారు. మరి గతంలో ఇచ్చిన టెండర్ల పరిస్థితి ఏంది? అదెందుకు రద్దు చేయరు? అది బయటికి రాలేదని రద్దు చేస్తలేరా మీరు? అదెందుకు రద్దు చేయరు? మీకు మీ అనుయాయులకు, మీ దగ్గరోళ్లకు, మీకు కమిషన్లు ఇచ్చేటోళ్ళకే మీరు కాంట్రాక్టర్లు ఇస్తారా? అంటే ఈ కుంభకోణం బయట పెట్టేందుకు కదా మీరు నోటీస్ ఇచ్చింది. మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెడితే సాయంత్రం తీసుకొచ్చారు కదా. ఇంకొక అంశం, ఇప్పుడు ఇది కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడారంటే వారి యొక్క రాష్ట్ర అధ్యక్షులు ఏదో దీని మీద విచారణ చేయాలి, బీఆర్ఎస్ కాంగ్రెస్ లో అనేక అవినీతి అక్రమాలు చాటు చేసినాయని ఒక స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. వారు ఒక పార్టీగా స్టేట్మెంట్ ఇవ్వడం కాదు, ఇవాళ ఈ రాష్ట్రానికి సంబంధించిన ఒక పార్లమెంట్ సభ్యులు కేంద్రంలో బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా వారు స్పందించాలి. ఇలా ఇంకొకటి దాదాపుగా ఈ 48 గంటలు అయితే ఉన్న దీని మీద మేము మాట్లాడి మా నాయకులు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు మాట్లాడి కాంగ్రెస్ లో ఇంపార్టెంట్ ఒక ప్రధానమైన నాయకులు ఎవరన్నా మాట్లాడినా అంటే దీని మీద కనీసం ఖండించిర్రా? చిన్న చిత్తుగా మాట్లాడవచ్చు ఎవరన్నా సంబంధించి కావాలని మరకలు అంటిస్తున్నారు అని చెప్పేసి డిప్యూటీ సీఎం గారు అదే విధంగా మిగతా వీళ్ళు అన్నటువంటి ప్రస్తావన లేదా? మరకలు అంటించిన డిప్యూటీ సీఎం గారు, ఆర్థిక శాఖ మంత్రి గారు ఆ రోజే చెప్పిండ్రు. ఆ రోజు ఇంకోటి ఏం చెప్పారు గొప్పగా, ఇగో నా మీద ఆరోపణలు వచ్చినా నేను మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెడతా, ఆధారాలతో సహా బయట పెడతా, మీరు ఎవరి ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారు, ఎవరి ప్రయోజనాల కోసం మీరు పత్రికల్లో పేర్లు రాసిండ్రు అనేది కూడా వారు చెప్పిండ్రు. అంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం కాకుండా ఇంకా పైన ఉన్నది నాయకుడు వాళ్ళు ముఖ్యమంత్రే కదా. ముఖ్యమంత్రి ప్రయోజనాల కోసం, ముఖ్యమంత్రి మెప్పు కోసమే రాసిన ఆయన చెప్పిండు కదా డిప్యూటీ సీఎం గారు, ఆర్థిక శాఖ మంత్రి గారు. సో కాబట్టి మేము ఏమంటున్నామంటే ఇలా పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది, 100,000 కోట్ల కుంభకోణం జరిగింది. ఈ కుంభకోణం విచారణ జరగాలి. డైవర్షన్ చేయడానికే ఈ యొక్క నోటీస్. వాస్తవరెడ్డి గారు, బీఆర్ఎస్ అండ్ బీజేపీ నాయకులు కూడా జాయిన్ అయ్యారు, ఒకసారి వాళ్ళని పరిచయం చేసుకుందాం. శంకరోళ్ల రవికుమార్ గారు, వీరు బీజేపీ సీనియర్ నాయకులు. నమస్తే అండి రవికుమార్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. అండ్ నుమాన్ గారు, ఏఐసిసి జాతీయ కోఆర్డినేటర్, సీనియర్ నాయకులు. నమస్తే అండి నుమాన్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. నుమాన్ గారు, మీరే స్పందించాలి. ఏంటి అంటే ఉదయం పూట బొగ్గుకు సంబంధించి ఇది ఒక పెద్ద స్కామ్ నడుస్తోంది, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, సిబిఐ ఎంక్వైరీ వెయ్యాలి అని వాళ్ళు పట్టుబట్టడంతో దీని నుంచి దృష్టి మరల్చేందుకు రాత్రి నోటీసులు, పొద్దున విచారణనా?
ఇది క్వశ్చన్. Very good morning, madam, as well as fellow panel members Ravi Garu, BRS Bekta, as well as all the viewers. సో ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఇక్కడ ఏదో కుంభకోణం జరుగుతున్నది తెలంగాణ రాష్ట్రంలో. బొగ్గుకు సంబంధించినటువంటి కుంభకోణం, సింగరేణికి సంబంధించినటువంటి కుంభకోణం జరుగుతున్నది. దాన్ని కప్పుపుచ్చుకోవడానికి మిస్టర్ హరీష్ రావు గారిని ఇన్వెస్టిగేషన్కి అండర్ గోయింగ్ ఇన్వెస్టిగేషన్గా ఉన్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయనను విచారించడం జరుగుతుందని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో ఇది చాలా సిగ్గుచేటు. వారు ఒక్క విషయం అర్థం చేసుకోవాలా, ఒక్కసారి ఇన్వెస్టిగేషన్ జరిగినప్పుడు వారిని విచారించమని చెప్పేసి గవర్నర్ దగ్గర అభ్యర్థన పెట్టుకున్నప్పుడు, గవర్నర్ దాని అప్రూవల్ తెలిపినప్పుడు, ఈరోజు ఇన్వెస్టిగేషన్లో ఒక ప్రాసెస్, ఆ యొక్క ప్రాసెస్లో వారిని పిలవడం, వారి యొక్క విచారించడం, వారిని ఇన్వెస్టిగేట్ చేయడం, ఇది జరుగుతున్నప్పుడు వీరు వచ్చేసేసి ఓపికతో ఉండాలా. కన్విక్షన్ అవుతుందా, ఎక్విటలా వస్తుందా, లేకపోతే క్లియరెన్స్ వస్తుందా రాదా అని చెప్పేసి రేపు కంప్లీషన్ అయిపోయిన తర్వాత, ఎవిడెన్స్ సేకరించిన తర్వాత మొత్తం ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ SIT ఏదైతే ఏర్పాటు చేసినామో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం, వారి ఆధ్వర్యంలో DCP I guess వినయ్ కుమార్ గారు ఉన్నారు. హీ ఈస్ గోయింగ్ త్రూ ఆల్ దిస్. ఆయన తీసుకున్న తర్వాత సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ సేకరించిన తర్వాత జరిగిందో లేదో అని చెప్పిన తర్వాత, అంతకంటే ముందే వీళ్ళు ఎగిరెగిరి పడుతున్నారు అంటే ఏం జరిగిందని చెప్పేసి మనకు అర్థమవుతున్నది కదా. ఆయన ఏదో పెద్ద దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినట్టు, లేకపోతే మరోదో పెద్ద యుద్ధం చేసేసి గెలిచినట్టు, మంది మార్బలం హంగు ఆర్భటం అది ఎక్కడ తగ్గలేదు. అది హరీష్ రావు చేస్తున్న పనులు ఇంకా సిగ్గు లేకుండా ఫోన్లు, రైట్ టు ప్రైవసీ యాక్ట్ గురించి నేను ఏదైతే మాట్లాడుతున్నానో ఇప్పుడు అది జరిగిందా లేదా, మీరన్న మాటే జరిగిందా లేదా తేలే వరకు ఎవరిని తప్పు పట్టలేదు. అక్కడ జరిగిందా లేదా అనేది ఇప్పుడు వాళ్ళు జరగలేదు అంటున్నారు, వాళ్ళని నమ్మాలా, జరిగింది అని అంటున్నారు, మిమ్మల్ని నమ్మాలా? పూర్తి విచారణ తర్వాతే కదా అసలు వాస్తవం తెలిసేది. సో ఇప్పుడు అంటే మనం ఇప్పుడే సిగ్గు లేదు, ఇవన్నీ వర్డ్స్ వాడాల్సిన అవసరం ఉండదేమో అని అనిపిస్తుంది. ఎవరి మీద అక్యూజేషన్స్ వచ్చినప్పుడు వారు క్లియర్ గా ఉండి, ఫర్మ్ గా ఉండి, ట్రాన్స్పరెంట్ గా ఉండి, ఇక్కడ విచారణకు సంబంధించి ఎవరు తప్పు పట్టట్లేదు, విచారించాలి, ఈవెన్ ఎదురు చూస్తున్నారు ఎన్నికల టైంలో. నేను అడుగుతున్న క్వశ్చన్ ఇప్పుడు ఎన్నికల టైంలో కాంగ్రెస్ పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి మాట్లాడింది. సో మీరు వచ్చిన తర్వాత కేసు అనేది స్టార్ట్ అయింది, కేసు నడుస్తోంది. ఇది రెండో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం రెండోది కూడా వేశారు, అది కొనసాగుతోంది. విచారణ జరగాలి. ఆల్ ఆఫ్ సడన్ తీసుకెళ్లి జైల్లో వేయమని చెప్పేసి కూడా ఎవరు అనరు. విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో ఆ విచారణ జరిగేటువంటి తీరు పట్ల ఇక్కడ క్వశ్చన్. అంటే ఉదయం ఒక పెద్ద ఆరోపణ చేసిన తర్వాత రాత్రి నోటీస్ ఇస్తారు, పొద్దున విచారణకు రమ్మంటారు. సో ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ అనేది వాళ్ళు చేస్తున్న ప్రధాన విమర్శ. ఇక్కడ ఇది డైవర్షన్ పాలిటిక్స్ ఏమో అని డౌట్ వచ్చేట్టుగా కూడా అనిపిస్తోంది. రాత్రి ఇచ్చి పొద్దున ఎట్లా అంటే మామూలుగా పొలిటీషియన్స్ ని ఎట్లా పిలుస్తారో తెలుసు. వాళ్ళు కూడా మేము ఫలానా పని ఉన్నాము, మేము 2 రోజుల తర్వాత వస్తాము, 3 రోజుల తర్వాత వస్తాము అని వాళ్ళ రిక్విజిషన్స్ కూడా వెళ్తాయి. సో ఇవన్నీ జరుగుతున్న ప్రాసెస్ లో ఉంటాయి. రాత్రి ఇచ్చి పొద్దున రమ్మన్నటువంటి కాస్త రేరుగా కనిపిస్తూ ఉంటాయి. సో పొద్దున్నే పెద్ద ఎత్తున విమర్శలు చేశారు, సిబిఐ ఎంక్వైరీ కోసం పట్టుబడుతున్నారు, ఆధారాలు ఉన్నాయంటున్నారు, ఒకటి మీరు రద్దు చేస్తున్నారు, మొన్న మధ్య భట్టి గారు మాట్లాడారు. ఇవన్నీ సీక్వెన్స్ లో ఇక్కడ విచారణ అనేదే క్వశ్చన్. నేను అదే అంటున్నానండి, వారు హరీష్ రావు గారు చాలా చాకచక్యంగా తప్పించుకుందామని చెప్పేసి నిందని అపనింద చేస్తున్నారు. ఆయన వచ్చేసేసి క్లియర్ గా వచ్చేసేసి ఆయన నించోని నిలబడి నిక్కచ్చిగా నికార్సుగా నిటారుగా నిలబడి ఏమీ జరగలేదని చెప్పేసి ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి ఒక పరిస్థితి. అది కాదని చెప్పేసి ఆయన ఏదో ఇప్పటికీ ఎన్ని ఎలిగేషన్స్ పెట్టినండి, ఇది ఒకటే ఫస్ట్ టైం ఆయన ఎలిగేషన్ పెట్టింది. ప్లీజ్ అండర్స్టాండ్ మేడం, హి హస్ పుట్ లాట్ ఆఫ్ ఎలిగేషన్స్. అప్పుడు కూడా ఇదే చేసామా మేము? ఇది ఒక ఎలక్షన్ HILT గురించి ఆయన తీసుకొచ్చినాడు, అప్పుడు ఇదే రకంగా ఆయన చేసినామా? మరోడు చేశాడు. ఎన్ని ఆరోపణలు అని చెప్తున్నాను నేను, ఒకటి కాదు ఎన్ని ఆరోపణలు. ప్రతిసారి అదే చేశామా? వెరీ నెక్స్ట్ డే ఆయన ఇన్వెస్టిగేషన్ పిలవడం జరిగిందా? కాదు కదా. ఏదో పెద్ద కుంభకోణం, లక్షల కోట్ల కుంభకోణం జరుగుతుంది. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ, HCU పెద్ద కుంభకోణం జరుగుతున్నది. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ చాలా పెద్ద కుంభకోణం జరిగిపోతున్నది. ఇలా కుంభకోణాలు ఇదే మాట, ఇదే జపం ఎప్పుడు చూసినా సరే. ఏం జరుగుతుందండి, ఎక్కడ జరుగుతున్నదండి, ఏం కుంభకోణాలు జరుగుతున్నాయి చెప్పండి.
వారు నుమాన్ గారు, బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్న ప్రధాన ఆరోపణ ఏంటంటే ఎప్పుడైనా ఏదైనా ప్రశ్న లేవనెత్తితే ఇప్పుడు హెచ్సియుకు సంబంధించా ఇంకోట అది వాళ్ళు ఫైట్ చేసి ఫైట్ తారాస్థాయికి ఉంటుంది అన్నటువంటి టైంలో మీరు హరీష్ రావు గారినే కాదు అటు కేటీఆర్ గారినో ఎవరినో ఒకరిని పిలుస్తున్నారు. సో ఆ విధంగా డైవర్ట్ చేస్తున్నారు. ఏదైతే పీక్స్కి వెళ్తోంది అనుకునేటువంటి టైంలో వాళ్ళని పిలుస్తున్నారు అనేది వాళ్ళు చేస్తున్న ప్రధాన ఆరోపణ. ప్రత్యక్ష పార్టీలుగా ఉన్నప్పుడు వారు పీక్ తీసుకెళ్లడము, పీక్ నుంచి వారు దానిని సక్సెస్, ఒక పెర్సెప్షన్, ఒక నెరేటివ్ ని బిల్డ్ చేయడం, దాంట్లోనే వారి యొక్క విజయం ఉంది. పీక్ తీసుకెళ్లిన తర్వాత దానిని వారు అరెస్ట్ కావడము, లేకపోతే అది అరెస్ట్ కావనివ్వకుండా అది అది అట్లా జరగట్లేదు కదా. రూల్ ఆఫ్ లా ఉంది. ఒక్కసారి మీరు అన్న వర్డ్ చెప్పరా ప్లీజ్. నేను ఏమంటున్నాను అంటే పీక్ కి తీసుకెళ్ళినప్పుడు ఏదైనా కుంభకోణాన్ని వారు బయట పెట్టినప్పుడు, వారు బయట పెట్టేసేసి ప్రజల మధ్యలోకి తీసుకెళ్లినప్పుడు దాంట్లో వాస్తవానికి జరిగిందని చెప్పేసి ప్రూవ్ చేయాలా, లేకపోతే కంప్లీట్ గా నీరు గార్చేటువంటి ప్రక్రియ జరగాల. రెండు జరగడం లేదే అంటే అసలు కుంభకోణం లేదన్నట్టే కదా. నేను అదే అంటున్నాను. వారికి ఇబ్బందులు ఉంటే, వారికి ఏమైనా సరే తెలంగాణ రాష్ట్రంలో దోపిడీ జరుగుతుందని అనుకుంటే లెట్ దెమ్ గో టు ద కోర్ట్స్ ఉన్నాయి, వారిని ఎవరు ఆపడం లేదు. సిబిఐని అప్రోచ్ కామని చెప్పండి, ప్రైవేట్ పిటిషన్ చేసుకోమని చెప్పండి, ఎవరు ఆపుతున్నారు వాళ్ళని చెప్పండి. బీజేపీతో ఎలాగైనా మిలాఖత్లోనే ఉన్నారు కదా, బీజేపీతో ఎలాగైనా దోస్తానంలోనే ఉన్నారు కదా. కల్వకుంట్ల కవిత గారిని ఆ రకంగానే తిహార్ జైలు నుంచి బయటకు తీసుకొచ్చారు కదా. ఇది వాస్తవం కదా, జగమందరికి తెలుసు కదా. బీఆర్ఎస్ ని బీజేపీని విలీనం చేద్దామని చెప్పేసి కూడా ఒక డైవర్ట్ అవుతుందా నుమాన్ గారు? నేను వాస్తవం చెప్తున్నాను మేడం. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఫ్యాక్ట్స్. బీఆర్ఎస్ ని బీజేపీలో విలీనం చేద్దామని చెప్పేసి వాళ్ళు ట్రై చేసినారా లేదా? 100% వాళ్ళు ట్రై చేసినారు కదా. ఇది నేను కాదు కదా, వారి సుపుత్రులైనటువంటి కల్వకుంట్ల కవిత గారే చెప్పారు కదా. ఇది మాట వాస్తవం కదా. ఈ టర్మ్ లో మీ ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, అంటే ఇప్పుడు ఒక ఏదైతే స్కామ్ పెద్ద ఎత్తున జరుగుతోంది అన్న దానిపైన ఒకటైతే రద్దు చేశారు, మిగతా వాటి ఏంటి అనేది ఒక క్వశ్చన్. అండ్ దీనిపైన పెద్ద నేతలు ఎవరు స్పందించట్లేదు గట్టిగా అనేది కూడా. అంటే ఇది లెట్ ద ఇన్వెస్టిగేషన్ హ్యాపెన్. రూల్ ఆఫ్ లా ఉంది తెలంగాణలో. మళ్ళొక్కసారి చెప్తున్నాను, వి గో బై అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇన్ని రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల గురించి, రైట్స్ గురించి, డ్యూటీస్ గురించి ఎక్కడ తేడా వచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క హక్కులని కాపాడేటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. రవికుమార్ గారు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు ఈ విషయం పైన స్పందించాలి అని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. ముందుగా అధ్యక్ష గారు, మీకు ప్రేక్షకులకి, పనులు ఉన్న మిత్రులు ఇద్దరు నుమన్ గారికి, వాసుదేవరెడ్డి గారికి నమస్కారం. నమస్తే అండి. ఇప్పుడు చూడండి, ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా అనేది ఆ అంశం పైన సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విచారణ కొనసాగుతుంది. దానికి సంబంధించిన సిట్ ఏర్పాటు చేశారు. ఆ సిట్ లో అధికారుల మార్పు జరిగింది. అధికారుల మార్పు జరిగిన తర్వాత అనేక రకాలైనటువంటి అంశాలపైన వాళ్ళు చర్చ చేసుకున్నట్టున్నారు. వాళ్ళకి కావాల్సినప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వానికి కావాల్సినప్పుడు, మాకు కొంచెం చిన్న ఇబ్బంది జరుగుతుంది అని అనుకున్నప్పుడు సిట్ ని యాక్టివేట్ చేసి సిట్ లో ఉన్నటువంటి అధికారులను పురమాయించి కావలసిన వాళ్ళని పిలిపించుకొని, విచారణ పేరుతో పిలిపించుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టే తతంగం గత సంవత్సరంన్నరగా నడుస్తా ఉన్నది ఈ రాష్ట్రంలో. నిజంగా ఒకవేళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా ఆ యొక్క ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఎవరైతే ఇబ్బందులకు గురయ్యారో, ఎవరైతే బాధపడ్డారో వాళ్లకు న్యాయం జరగాలని అనుకుంటే ఖచ్చితంగా ఆ యొక్క విచారణను వేగవంతం చేసి వెంటనే ఆ విచారణలో భాగంగా నిందితులు ఎవరైతే తేల్తారో వాళ్ళని శిక్షించాల్సినటువంటి బాధ్యత, ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఈ ప్రభుత్వం పైన ఉంటుంది. కానీ ఎవరికైతే ఇబ్బంది జరిగిందో, ఎవరైతే ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా వేధింపబడ్డారో వాళ్ళకు న్యాయం చేయకుండా కేవలము తమ అవసరాల కోసం ఈ ఫోన్ ట్యాపింగ్ కేసును వాడుకుంటున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఫోన్ ట్యాపింగ్ జరగలేదా అని మనము ఒకవేళ ఆలోచిస్తే ఫోన్ ట్యాపింగ్ నిజంగానే జరిగింది. ఆ ఫోన్ ట్యాపింగ్ దేనికోసం జరిగింది? ఏదైనా దేశ రక్షణ అవసరార్థం జరిగిందా? ఏదైనా నక్సలైట్ల వాళ్ళ యొక్క కదలికల్ని ట్రాక్ చేయడానికి ఏమైనా జరిగిందా? లేదా ఏమైనా సంఘ వ్యతిరేక శక్తుల యొక్క ఆగడాలను అరికట్టడానికి ఏమైనా జరిగిందా? లేదు, అట్లా ఏం లేదు. కావాలని కొంతమంది రాజకీయ నాయకులు తమ పార్టీకి అబ్బాయి కొంచెం ఇబ్బందిగా ఏదైనా ఫోన్ ట్యాప్ చేయడానికి ముఖ్యంగా కేంద్ర హోంశాఖ నుంచి డెఫినెట్ గా పర్మిషన్ అనేది
తీసుకుంటారు, కొన్ని నోట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ క్రమంలో లేదు, గతంలో తీసుకోలేదు, ఇది సీక్రెట్ గా చేశారు, పలు రకాల ఎక్విప్మెంట్స్ పట్టుకొచ్చి అక్కడ ఏదో టెక్నాలజీ వాడి చేశారు, దీస్ కైండ్ ఆఫ్ అన్ని ఆరోపణలన్నీ వింటూనే ఉన్నాం. సో ఇటువంటి వాటిల్లో సెంట్రల్ ఎందుకు ఇన్వాల్వ్ అవ్వదు? ఎందుకంటే పర్మిషన్ రావాల్సిందే అక్కడి నుంచి. ఇవన్నీ జరిగాయి అన్నటువంటిది ఉన్నప్పుడు సిట్ పైన నమ్మకం లేదు. సో సిబిఐ ఎంక్వైరీ దీస్ కైండ్ ఆఫ్ కాకపోయినా కూడా కేంద్ర హోంశాఖ అంటే వీళ్ళు సిబిఐ అయితే వీళ్ళు ఇవ్వాలి, యాక్సెస్ ఇవ్వాలి, లేదంటే కోర్టుకు వెళ్ళి తీసుకురావాలి, ఇవంతా చాలా లెక్కలు ఉంటాయి. ఇవన్నీ పక్కన పెడితే సెంట్రల్ తో లింక్ అయినటువంటి అంశానికి సంబంధించి ఎందుకు సెంట్రల్ ఇన్వాల్వ్మెంట్ అసలు కనిపిస్తలేదు? ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా సెంట్రల్ యొక్క పర్మిషన్ లేకుండా జరిగిందని మనకు చాలా స్పష్టంగా ఏ రోజైతే కాంగ్రెస్ ఆరోపణకు సంబంధించి సెంట్రల్ యాక్షన్ ఏంటి? నేనేమంటున్నా, సెంట్రల్ ఇది స్టేట్ సబ్జెక్ట్ కాబట్టి సెంట్రల్ కి సంబంధించిన ఎటువంటి పర్మిషన్స్ తీసుకోలేదు కాబట్టి ఇది కేవలం ఇజ్రాయెల్ నుంచి తెప్పించినటువంటి కొన్ని పరికరాలను వాడి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిపించారు. కాబట్టి ఎప్పుడైతే ఎలక్షన్స్ జరిగాయో, రిజల్ట్స్ వచ్చాయో, రిజల్ట్స్ వచ్చిన రోజు ఆ యొక్క ఎక్విప్మెంట్స్ అన్ని కూడా, హార్డ్ డిస్క్లు అన్ని కూడా, దానికి సంబంధించిన అఫిలియేటెడ్ ఏదైతే మిషనరీ ఉందో వాటన్నిటిని కూడా ధ్వంసం చేశారు. కాబట్టి ఈ యొక్క విచారణ జరుగుతూ ఉంది, ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడుస్తూ ఉన్నది. ప్లస్ దీంతో పాటుగా ఎవరైతే బాధితులు ఉన్నారో, ఫోన్ ట్యాపింగ్ సంబంధించి బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి అక్కడ కంప్లైంట్లు ఇచ్చుకున్నారు. కాబట్టి మా ఫోన్ ట్యాపింగ్ జరిగింది, మా యొక్క పర్సనల్ విషయాలు వింటున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని తెలిసినప్పుడు కంప్లైంట్ ఇచ్చినప్పుడు అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క సిట్ ని ఏర్పాటు చేసింది. అది కూడా ఎప్పుడు 1 సంవత్సరం తర్వాత, వీళ్ళు అధికారంలోకి వచ్చిన సంవత్సరం తర్వాత. ఆ సిట్ ని ఏర్పాటు చేసిన తర్వాత కూడా ఒక 2-3 అధికారులను మార్చినట్టున్నారు. అంటే నేను ఏమంటున్నా, కాంగ్రెస్, నేను అదే చెప్తున్నాను, మొత్తానికి ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఎవరికైతే అన్యాయం జరిగిందో, ఎవరి గోప్యతకైతే భంగం కలిగిందో వాళ్ళకు న్యాయం చేయాలి. ఆ బాధ్యతని కాంగ్రెస్ పార్టీ నిర్వర్తించకపోతే, లేదా వాళ్ళకు ఈ యొక్క నిందితులు ఎవరో తేల్చలేకపోతే సిబిఐకి రాస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఈ యొక్క నిందితులు ఎవరనేది బయట పెట్టి ఆ నిందితులని కఠినంగా శిక్షించే పని కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. కానీ ఇప్పుడున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళు సమాధానం చెప్పాలి. ఈ యొక్క కేసులో వాళ్ళు నిజంగా బాధితులకు న్యాయం చేయాలనుకుంటున్నారా, లేదా వాళ్ళ రాజకీయ అవసరార్థం వాడుకోవాలనుకుంటున్నారా? ఎప్పుడైతే బొగ్గు గనుల కేసు బయటికి వస్తుందో అప్పుడే ఒక విచారణ పిలవడంలో అర్థం ఏంటి, పరమార్థం ఏంటి? ఓకే, పోనీ వీళ్ళు పిలిచినప్పుడు హరీష్ రావు గారు ఏమైనా పోనీ డైరెక్ట్ గా పోయి సమాధానాలు ఇచ్చేసి వచ్చారా? సరిపోతుంది. అట్లా కాకుండా డ్రామా చేయడం, పబ్లిక్ లో సింపతి కొట్టడం, పబ్లిక్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం, ఇట్లాంటి పనులు ఈ పార్టీ చేస్తా ఉంది. నేనేమంటున్నా, ఈ 2 పార్టీలు కలిపి వాళ్ళ రాజకీయ అవసరార్థం కోసము వాళ్ళ హయాంలో జరిగినటువంటి తప్పులను తమకు అనుకూలంగా అంశానికి సంబంధించి బీజేపీ నేతలు కూడా పలు విమర్శలు చేస్తున్నారు. పలు కథనాలకు సంబంధించి కూడా బీజేపీ వాళ్ళు కూడా ఇవేంటి తెలియాలి, దీనిపైన స్పందన రావాలి, వివరాలు వెల్లడించాలి అని చెప్పేసి కొంతమంది బీజేపీ నేతలు కూడా, సీనియర్ నేతలు కూడా డెఫినెట్ గా పలు కథనాలు ప్రసారం అయ్యాయి కదా, వాటిపైన కూడా మాట్లాడుతున్నారు. ఈవెన్ బీఆర్ఎస్ అంటోంది ఆధారాలు ఉన్నాయంటోంది. వీటన్నిటి పట్ల అటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా స్పందించాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. నైని బొగ్గు గనుల వ్యవహారంలో నిన్న మా రాష్ట్ర అధ్యక్షులు ఢిల్లీ నుంచి మీడియాతో మాట్లాడినారు. చాలా స్పష్టంగా మా పార్టీ విధానం స్పష్టం చేసినారు. ఏంటంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి బొగ్గు గనుల కేటాయింపుకే కాదు, 2014 నుంచి ఇప్పటి వరకు సింగరేణికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క టెండర్ కేటాయింపులు, ప్రతి ఒక్క వ్యవహారం పైన విచారణ జరగాలి. అక్కడ కేవలము అవినీతే జరిగింది. తమకు కావలసిన వాళ్లకు, తమ అనుయాయులకే కాంట్రాక్టులు దక్కినాయి, కమిషన్లు ముట్టినాయి. నిజంగా ఈ కాంట్రాక్టులన్నీ కూడా పారదర్శకంగా జరగలేదు 2014 నుంచి ఇప్పటి వరకు కూడా అనేది నిన్న చాలా స్పష్టంగా చెప్పినాం. మేము కూడా అదే వాదిస్తున్నాం, అదే ఆరోపణ చేస్తున్నాము. 2014 నుంచి ఇప్పటి వరకు సింగరేణిలో జరిగినటువంటి ప్రతి ఒక్క కాంట్రాక్ట్ పైన నిజంగా ఈ యొక్క ప్రభుత్వానికి దమ్ముంటే విచారణ జరగాలి. ప్రతి ఒక్క కాంట్రాక్ట్ పైన విచారణ జరగాలి. వీళ్ళు కానీ పార్టిసిపేషన్ ఎంత అండి ఇద్దరిది? యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉంటుంది. మా భాగస్వామ్యం 49%, 51% రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉంటుంది. యాజమాన్యానికి సంబంధించినటువంటి ఏమవుతుందంటే అండి, కేంద్రం నుంచి ఒక 2 డైరెక్టర్లు ఉంటారు. ఓకే, ఇక్కడ యాజమాన్యం మాత్రం రాష్ట్రానిదే ఉంటుంది. ఎస్, కేంద్రం కూడా దీంట్లో వాటా ఉన్నది, అత్యధిక వాటా ఉన్నది, కాదనట్లేదు. కాకపోతే యాజమాన్యం మాత్రం
రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలే అక్కడ ఫైనల్ గా చెల్లుబాటు అవుతాయి. ఇప్పుడు 49% వాటా ఉన్న వాళ్ళకి చెల్లుబాటు అవ్వదు, 51% వాటా ఉన్న వాళ్ళకి ఒక్క ఓటు పైన ఉన్న కూడా రవి గారు ఇక్కడ చెల్లుబాటు అవడం అవ్వకపోయినా కూడా ఒక అంశానికి సంబంధించి ఒక కాంట్రాక్ట్ కు సంబంధించి గట్టిగా వాయిస్ వినిపించే అవకాశం కావచ్చు. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ప్రతిపక్షాలే ఇంత పెద్దగా మాట్లాడుతున్నటువంటి క్రమంలో రాష్ట్రం సైడ్ నుంచి యాజమాన్యం సైడ్ నుంచి ఈ కాంట్రాక్ట్లు దీస్ కైండ్ ఆఫ్ అవినీతి జరుగుతుంది అన్నప్పుడు కేంద్రం చూస్తూ ఊరుకుంటుందా? డెఫినెట్ గా బీజేపీ నేతలు మాట్లాడతారు. నేనేమంటున్నాను, 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఒక్క కాంట్రాక్ట్ పైన విచారణ జరగాలి. అది కమిషన్ల కోసము వాళ్ళకు కావలసిన వాళ్ళకే కాంట్రాక్ట్లు అంటే ఓన్లీ గనులే కదండి, గనులతో పాటు అనేక పనులు సింగరేణిలో జరిగినాయి. ఆ పనులన్నిటి పైన కూడా విచారణ జరగాలనేది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాము. నేను ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆ డిమాండ్ ని మా డిమాండ్ ని వాళ్ళు తీసుకోవాలి, తీసుకొని విచారణకు ఆదేశించాలా. కేవలం నైని బొగ్గు గనులు ఇప్పుడు వీళ్ళపైన ఆరోపణలు వస్తున్నాయని చెప్పేసి ముఖ్యమంత్రి గారు హడావిడిగా నైని బొగ్గు గనులను మా కాంట్రాక్ట్లను క్యాన్సిల్ చేస్తున్నాం అని చెప్పుకుంటే సరిపోతుందా? లేదు కదండి. ఇప్పుడు ఇది ఎన్నిసార్లు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఏ కాంట్రాక్ట్ కూడా ట్రాన్స్పరెంట్ గా జరగట్లేదు, పారదర్శకంగా జరగట్లేదు. మీకు చిన్న బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తానండి. మేడారంకి సంబంధించినటువంటి ఆ గద్దెల నిర్మాణానికి సంబంధించిన 100 కోట్ల 150 కోట్లు ఆ కాంట్రాక్ట్ వర్క్ కూడా ఆ సొంత మినిస్టర్ ఎవరైతే ఉన్నారో దేవాదాయ శాఖ మినిస్టర్ కి తెలియకుండా ఎవరితో కేటాయించారని చెప్పేసి ఆ ఇద్దరు మినిస్టర్ల మధ్య గొడవ జరిగింది. ఆ ఇద్దరు మినిస్టర్లు కొట్టుకున్నారని కూడా తిట్టుకున్నారని కూడా వార్తలు వస్తా ఉన్నాయి. అంతేకాదు అంతకుముందు చేసినటువంటి ఈ డెక్కన్ సిమెంట్స్ సంబంధించినటువంటి వార్త కూడా మీకు గుర్తే ఉంటుంది. ఇప్పుడు పాయింట్ బ్లాక్ పైన గన్ పెట్టి బెదిరించారని చెప్పేసి రవి గారు అంటే ఇప్పుడు మీరు కూడా దీనికి సంబంధించి విచారణ జరగాలని డిమాండ్ చేస్తున్నారు, అదేనా? 100% విచారణ జరగాలి. దీంట్లో 2 అంశాలు ఉన్నాయండి. దీంట్లో 2 అంశాలు, ఒకటి బొగ్గు గనులకు సంబంధించిన ఒక అంశము, ఆ గనుల కేటాయింపు వాటి కాంట్రాక్ట్ సంబంధించిన విచారణ జరగాలి. అట్ ది సేమ్ టైం ఈ ప్రభుత్వంలో జరిగినటువంటి ప్రతి ఒక్క కాంట్రాక్ట్ కు సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా పారదర్శకంగా పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి. అక్కడ ఏమైనా అవకతవకలు కనిపిస్తే వాటిలో కూడా విచారణ జరగాలి. ఇది ఒక అంశము. 2వ అంశము ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఫోన్ ట్యాపింగ్ బాధితులకు నేను ముఖ్యంగా చెప్తున్నాను, వాళ్ళకు న్యాయం జరగాలి. ఈ ప్రభుత్వం నిజంగా బాధితులకు న్యాయం చేయాలనే ఉద్దేశం మాత్రం ఈ ప్రభుత్వానికి కనిపిస్తలేదు. ఎక్కడ కూడా విచారణ సాగిస్తా ఉన్నారు కానీ కంక్లూజన్ కి రావట్లేదు. మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటాను రవి గారు, ప్లీజ్. వాసుదేవరెడ్డి గారు ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు 2-3 అంశాలండి. ఈ సోదరులు నుమాన్ గారు చెప్పారు ఒక 2 అంశాలు, ఆ తర్వాత రవి గారు చెప్పిన అంశాల మీద మాట్లాడిన తర్వాత నేను మిగతా విషయాలకు వస్తాను. ఇప్పుడు నుమాన్ గారు ఏంటంటే మనం చెప్పిన ఏ స్టేట్ ప్రశ్నకు ఏది కూడా ఆన్సర్ చేయలేరు. వారు ఏదో చెప్పుకుంటూ పోయినరు. రెండవది ఇంకా డైవర్షన్ చేయడానికి వారు ఏమంటుండ్రు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, వాళ్ళిద్దరు ఒకటే అయ్యిందని చెప్పి వారు ఆరోపణ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ అంశానికి పోతే అది లెంతీ ప్రాసెస్. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరెవరితో కొల్యూడ్ అయిపోయినరు, ఎవరెవరితో కొల్యూడ్ అయ్యి ఎలక్షన్లో పోటీ చేసిండ్రు. ఒక్క నిమిషం అండి, నేను మాట్లాడిన తర్వాత మీరు మళ్ళీ మాట్లాడండి. ఎవరెవరితో కలిసి పోటీ చేసిండ్రు అనేది మన కళ్ళ ముందు అనేకసార్లు డిబేట్లు చేసినాం, పార్లమెంట్ ఎన్నికల సందర్భం కూడా మాట్లాడుకున్నాం. సో ఎవరెవరు చోట మీయ బడే మీయ బంధం ఎట్లున్నది అనేది, ఇలా రాష్ట్రంలో జరుగుతున్నది ఏంది, భవిష్యత్తులో తెలుగు కాంగ్రెస్ భారతీయ కాంగ్రెస్ పెడతారట రేవంత్ రెడ్డి గారు, భవిష్యత్తులో వైఆ చంద్రబాబు నాయుడు ద్వారా నరేంద్ర మోడీ గారితో కొల్యూడ్ అవుతారా అనేది ఒక చర్చ ఉన్నది. నేను ఆ చర్చలకు పోతలేను. ఇప్పుడు వారు మాట్లాడుతున్నది ఏంటి అంటే, ఇలా నేను చెప్తున్నది కాదు ఆరోపణ, మీ ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారే నైని బొగ్గు కుంభకో టెండర్కి సంబంధించి ఎందుకు రద్దు చేసిండు, అట్లా ఏం జరగకుంటే ఎందుకు రద్దు చేసినట్టు వారే ప్రెస్ మీట్లో స్వయంగా చెప్పిండు. మొత్తం యావత్ ప్రపంచం అంతా చూడంగా ఇగో దీన్ని ఇప్పటికిప్పుడు నా మీద ఆరోపణ వచ్చింది కదా, నా మీద అంటే ఆర్థిక శాఖ మంత్రి మీద కదా, నా మీద ఆరోపణ చేసిరు కాబట్టి దీన్ని రద్దు చేస్తున్నా అన్నాడు. మరి నువ్వు రద్దు చేస్తున్నావు కదా, మిగతా 7 టెండర్లు ఆల్రెడీ తీసుకున్న సంగతి ఏంది, అది కూడా సేమ్ ప్రాసెస్లో జరిగినాయి కదా అనేది మేము అడుగుతున్నాం. అది మీ మంత్రి గారు చెప్పినాకనే మీకు సంబంధించిన అనుకూలమైన పత్రికల్లోనే రాసిండ్రు. అది మీకు సంబంధించిన పత్రికల్లో ఒక మన టీవీ యజమాని అల్లుని కోసం టెండరు, ఇంకో మంత్రి తమ్ముని కోసం ఇంకొక మంత్రి పైరవి చేయడం, ఇవన్నీ మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు.
లేదు. ఆగండి, ఓపిక మాట్లాడండి మీరు. నుమాన్ గారు, నుమాన్ గారు ఇప్పుడు నమస్తే తెలంగాణ ఎవరి వైపు రాస్తుంది, కొన్ని పత్రికలు ఎవరి వైపు రాస్తుందో జనాలకు ఇప్పుడు ఒక పత్రిక చదివితే టాపిక్ ఏంటో అర్థమయ్యే సిచ్యువేషన్ ఎక్కడా లేదు. ఓ 4 పత్రికలు ముందేసుకొని చదివితేనే ఎవరి వాసుదేవరెడ్డి గారు అండ్ నుమాన్ గారు ప్రజల తరఫున మాట్లాడుతున్నాయి. నుమాన్ గారు ఇది అవునా కాదా? 4 పత్రికలు ముందేసుకొని చదివితే ఎవరి వర్షన్ వాళ్ళు రాసుకుంటారు. అవి 4 చదివిన తర్వాత ప్రెసెంట్ లో ఎవరైతే ఉంటారో 4 పత్రికలు కాదు, వారికి సెల్ఫ్ డబ్బా కొట్టి ఒక పత్రిక ఉన్నది. నిత్యం వారి గురించి రాయనివ్వండి. వాసుదేవరెడ్డి గారు, మీకు అనుకూలంగా ఒక పత్రిక నడుస్తుందా నడవదా? ఇప్పుడు నేనేమంటున్నా, పత్రికలు ఇప్పుడు మా అనుకూలమైన పత్రికలు వస్తే ఇప్పుడు మా పత్రికలు వచ్చిందనుకో వారి గురించి, కాంగ్రెస్ నాయకుల గురించి మా పత్రికల్లో వచ్చిందంటే మీ పత్రిక మీ దాంట్లో వచ్చింది కూడా అది వాస్తవం కాదని చెప్పండి. అరే నిత్యం రాసిండు కదా, ఒక మంత్రి సోదరుని కోసం, ఒక చాటల యజమాని అల్లుని కోసం ఆ ప్రయత్నం జరిగింది. దానికి డిప్యూటీ సీఎం గారు వంత పాడిండి అని చెప్పి ఆ పత్రికల్లోనే వచ్చింది కదా, దాన్నే గుర్తు చేస్తున్నా కదా. ఎందుకు బుర్దుకు మనక దొంగవాడంటే భుజాలు దుడుచుకున్నట్టు మీరు ఎందుకు ఆయననే పడతా ఉన్నారు నుమాన్ గారు? ఇలా వాస్తవాలుగా మాట్లాడుకోవాలి మనం. ఇప్పుడు మీరు ఎంత చెప్పినా అది ప్రజలు కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నది కదా. ఇప్పుడు నేను ఏమంటున్నాను, ఏ అంశమైనా ఇలా నైని కుంభకోణం సంబంధించిన విషయం కావచ్చు, బొగ్గు కుంభకోణం సంబంధించిన విషయం కావచ్చు, దీని మీద విచారణ జరగాలని నిష్పక్షపాతంగా మేము కూడా కోరుతున్నాం. సిబిఐ కూడా ఎంక్వైరీ చేయాలి దీని మీద, కిషన్ రెడ్డి గారు స్పందించాలి. రెండో అంశం, ఎప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ ఇబ్బందుల పాలు చేసినప్పుడల్లా కూడా వారు బీఆర్ఎస్ పార్టీ నాయకులను టార్గెట్ చేస్తూ హరీష్ రావు గారు కానీ, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కానీ టార్గెట్ చేస్తూ ఏసీబీ నోటీస్ ఇవ్వడం, లేకపోతే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విచారణ అని చెప్పి నోటీసులు ఇప్పియడం, లేకపోతే అప్పుడు ఆ కాళేశ్వరం కమిషన్ లో మా కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని పిలిచి మాట్లాడడం. ఏమైంది కాళేశ్వరం కమిషన్? ఎటువైంది ఆ రిపోర్టు? సుప్రీంకోర్టు కోర్టు దాన్ని పరిశీలనలోకి తీసుకోలేదు కదా. ఎటువైంది కాళేశ్వరం కమిషన్? నేను ఏమంటున్నా అంటే, మీరు ఎంతసేపు డైవర్షన్ పాలిటిక్స్, ఎందుకంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు అయితే చర్చ పెట్టద్దు. ఇప్పుడు ఈ బొగ్గు కుంభకోణం గురించి మీరు చర్చ పెట్టిండ్రు, దీన్ని డైవర్షన్ చేయడానికి ఇట్లాంటి నోటీసులు ఇస్తారు. ఇక్కడ పార్టీలు కానీ ప్రజలు కానీ ఇట్లాంటి విషయాలు చర్చించుకోకుండా చేయడానికి మాత్రమే చేస్తున్న డ్రామా తప్పితే దీంట్లో వాస్తవం లేదనేది ఒకటి. రెండవది, నేనేమంటున్నా అంటే, ఆ మధ్యలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంట్ లో ఒక అడిగిన ప్రశ్నకు సమాధానం ఏం చెప్పాడంటే, ఫోన్ ట్యాపింగ్ సంబంధించి, ఫోన్ ట్యాపింగ్ అయిన వ్యక్తి ఆ డివైస్ ఇస్తే దాన్ని ఆ టెక్నికల్ కమిటీకి ఇస్తే ఆ టెక్నికల్ కమిటీ దాన్ని ఫోన్ ట్యాపింగ్ అయిందా కాదని నిర్ధారిస్తుందని చెప్పి అశ్విని వైష్ణవ్ పార్లమెంట్ లో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పిండు. సో కాబట్టి ఇలా జరిగిన ఫోన్ ట్యాపింగ్లన్నీ వాస్తవంగా జరిగినాయా, ఒకరి తర్వాత ఒకరు లైన్ కట్టి నా ఫోన్ ట్యాపింగ్ అయింది, నా ఫోన్ ట్యాపింగ్ అయినా మరి బయటకు వచ్చి నేనేమంటున్నా, 2 సంవత్సరాలు అవుతుంది కదా విచారణ జరగబట్టి. ఒకసారి మరి అది సిట్కి సంబంధించిన అధికారులు ఎందుకో బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెడతలేరు. ఎస్ ఇంత మందిని విచారించడం, ఒక గిన్ని ఫోన్ నెంబర్లు తీసుకున్నాం అని అన్ని లీక్లే కదండి. అన్ని ఇప్పుడు హరీష్ రావు గారు ఏం చెప్పారు, 7 గంటలుగా కూర్చుండబెట్టారు, 7 గంటలుగా కూర్చుండబెట్టారు, నన్ను అడిగిన ప్రశ్న అడిగింది. ఇప్పుడు ఏం చెప్పిండు, ఆ వీడియో బయట ఇప్పుడు కాదండి, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం విచారించిన వీడియోను రిలీజ్ చేయమంటున్నారా? నేనేమంటున్నా, ఇప్పుడు నిన్ననే హరీష్ రావు గారు ప్రెస్ మీట్ లో ఏం చెప్పిండు, నన్ను 7 గంటల పాటు సుదీర్ఘంగా కూర్చుండబెట్టిండ్రు, అడిగిన ప్రశ్నలు మాత్రమే అడిగిండ్రు, తిప్పి అడిగిండ్రు, కొన్ని విషయాలు బయటకు వెళ్ళి ఫోన్ మాట్లాడుకొని మళ్ళీ వచ్చి అడిగిండ్రు. అది రేవంత్ రెడ్డి గారికి ఫోన్ చేసిరా, లేకపోతే ఆ సిట్టు చైర్మన్ కమిషనర్ చేసిరా తెలియదు, బయటకు పోయి ఫోన్ చేసి వచ్చి మళ్ళీ అడిగిండ్రు అన్నారు. నన్ను అడిగిన ప్రశ్నలు, నేను చెప్పిన సమాధానాలు మీరు వీడియో పెట్టండి, దమ్ముంటే బయట పెట్టండి. నేను ఏం అడిగిన ఆయన అన్నాడు కదా, నన్ను అడిగిన ఎందుకు సీక్రెట్ గా ఉంచుతున్నారు మీరు బయట పెట్టండి. నిన్న 7 గంటలు విచారించారు కదా, ఆ విచారణలు ఏందో మీరు ట్రాన్స్పరెన్సీ మీకు అంటున్నారు కదా, ఎంతసేపు ట్రాన్స్పరెన్సీ కావాలంటున్నారు కదా, ఆ దమ్ముంటే ఆ వీడియోని బయట పెట్టండి. ప్రజలు చూస్తారు, ప్రతిపక్షాలు చూస్తాయి, అన్ని పార్టీలు చూస్తాయి కదా. అడిగిన ప్రశ్న ఏంది, నేను చెప్పిన సమాధానం ఏంది. కాబట్టి ఇది ఎంతసేపు డైవర్షన్ చేయడానికి, టైం పాస్ చేయడానికి, పాలను పడకేసింది, పాలను గాలి కొదిలేసిండ్రు, ఎంతసేపు ప్రతిపక్షాన్ని టార్గెట్ చేస్తూ ప్రయత్నం చేస్తా ఉన్నారు. రవికుమార్ గారు చెప్పిన దానికి డ్రామా కోసం
సానుభూతి కోసం ప్రయత్నం చేస్తున్నారు రవికుమార్ గారు అంటున్నారు. రవికుమార్ గారు ఏదైనా ఒక నాయకుడిని అరెస్ట్ చేసినప్పుడు విచారణకు పోయినప్పుడు డెఫినెట్లీగా ఆ నాయకుని యొక్క అంచనగనం పార్టీ యొక్క శ్రేణులు తప్పకుండా సంఘీభావంగా పోయే అలవాటు ప్రతి రాజకీయ పార్టీలో ఉన్నది. రేపు భవిష్యత్తులో మీ రాజకీయ పార్టీ నాయకుని ఎవరైనా అరెస్ట్ చేసినా ఆ పార్టీ నాయకులకు సంబంధించిన మీ పార్టీ శ్రేణులు కావచ్చు, వ్యక్తిగతంగా ఉన్న ఆయన అభిమానులు కావచ్చు, తప్పకుండా వెళ్తారు. అంతే తప్పితే దానికి అక్కడికి జనాలు వెళ్ళినంత మాత్రాన దాన్ని ఏదో పెద్దగా చేసిండ్రు భూతత్వాలు చూసిరని నుమాన్ కూడా అన్నారు. నుమాన్ గారు కూడా వారు కూడా చెప్తా ఉన్నారు. తప్పకుండా రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు రాజకీయ పార్టీ శ్రేణులు పోతారండి. దాన్ని తప్పేమో దాన్ని తప్పు పట్టడం ఎందుకు? డెఫినెట్ మీరు కేసులు పెడతారు, మేము సంఘీభావం చూడడానికి పోవద్దని చెప్పడానికి ఇదేం చూద్దాం. ఓకే నుమాన్ గారు ఇప్పుడు మాట్లాడండి. నేను ఐ వుడ్ లైక్ టు టాక్ కపుల్ ఆఫ్ పాయింట్స్ మేడం. ప్లీజ్ అండర్స్టాండ్, వారు నైనీ స్కామ్ గురించి ఏదైతే మాట్లాడుతున్నారో, వాట్ ఈస్ దిస్ స్కామ్ అండి? ఇది కోల్ స్కామ్ అని చెప్పేసి అంటున్నారు. స్కామ్ జరిగిందని ఎవరు నిర్ధారించాలండి? కోర్ట్స్ కదా. ఈ మ్యాటర్ ఎక్కడిందండి? ఇప్పుడు కాంట్రాక్ట్స్ ఏదైతే ఉన్నదో దాన్ని వాళ్ళు రిపీల్ చేసినారు. ఎందుకు రిపీల్ చేసినారు? ఈ కాంట్రాక్ట్స్ ఎప్పుడు వచ్చినాయి? సింగరేణి కాలరీస్ కి ఎప్పుడు వచ్చింది? నైనీ ఈజ్ బేసికల్లీ బేస్డ్ అవుట్ ఆఫ్ ఒరిస్సా నుంచి సింగరేణి కాలరీస్ అనేది వీళ్ళు SCCL వాళ్ళు ఒక ఆపరేటర్ వాళ్ళు అక్కడ పిక్ చేస్తారు, దాన్ని ప్రొడ్యూస్ చేస్తారు. దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. వారి యొక్క ప్రొడక్షన్కి వచ్చేటువంటి తరుణం డెసిషన్ ఎవరు ఇచ్చారండి? ఇది పాత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా నైనీకి ఇచ్చినటువంటిది? దాని యొక్క డెసిషన్ లో ఈ రోజు ఫీజిబిలిటీ ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి, ఈ రోజు ఆపరేషనల్ లాసెస్ ఉన్నాయని చెప్పేసి వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు కాంట్రాక్చువల్ డెసిషన్స్ అని అంటారండి. ఈ 3 కారణాల వల్ల దానిని హోల్డ్ లో పెట్టినంత మాత్రాన ఇక్కడ ఏదో బేరసారాలు జరిగినాయి, పర్సెంటేజెస్ తేడా వచ్చింది. అంటే ఫస్ట్ టర్మ్ లో అంటే ఇంత ముందు కూడా మాట్లాడినప్పుడు ఇదే దానిపైన సేమ్ క్వశ్చన్ అడిగాను. అంటే సమ్ రూల్స్ మారాయి, ఒక్క నిమిషం అండి, రూల్స్ మారిన తర్వాత వచ్చినటువంటి ఏదైతే కాంట్రాక్ట్లు ఇవ్వడం, టెండర్స్ ఇవ్వడం జరిగిందో వాటి పట్ల 8 టెండర్లలో ఈ ఆరోపణలు వచ్చిన తర్వాత ఒక టెండర్ను రద్దు చేశారు. ఇంకొక 7 టెండర్లు ఉన్నాయి. అవన్నీ కూడా ఈ రూల్ ప్రకారం వచ్చినటువంటి టెండర్లే. వాటి గురించి ఏది అసలు ఏ తప్పు లేకపోతే అసలు ఎందుకు రద్దు చేసినట్టు? అది కదా క్వశ్చన్. వాట్ ఈస్ ఇట్ టు డూ విత్ తెలంగాణ గవర్నమెంట్? ప్లీజ్ టెల్ మీ దట్. వేర్ ఇస్ తెలంగాణ గవర్నమెంట్ హియర్? తెలంగాణ గవర్నమెంట్ లో ఎందుకు మీరు తీసుకొస్తున్నారు? ప్లీజ్ అండర్స్టాండ్ వేర్. How are we related to this? How are we related to this happening in a different state government? Singareni College anedi it comes under the body itself comes under the union this thing central dantlo ko ఇప్పుడు జరిగిన దాంట్లో కానీ రేపొద్దున విచారణకు సంబంధించి కూడా మన ప్రభుత్వానికి ఏం అంటే సంబంధం ఏం ఉండదు. No, డెసిషన్స్ గురించి నేను మాట్లాడుతున్నాను. డెసిషన్స్ గురించి మాట్లాడుతున్నాను which were taken by the previous government, which is BRS government. పాత గవర్నమెంట్ తీసుకున్నటువంటి డెసిషన్స్ ఆధారంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి వాదన, ఇప్పుడు వారు తీసుకున్నటువంటి నథింగ్ న్యూ అగ్రిమెంట్ హియర్. ఎవ్రీథింగ్ వాజ్ దేర్ డన్ ఇన్ 2024. ప్లీజ్ అండర్స్టాండ్. 2024 కంటే ముందు ఏదైతే జరిగినాయో 2024 కంటే ముందు జరిగినటువంటి దాని మీదనే ఈరోజు ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి. ప్లీజ్ అండర్స్టాండ్, నథింగ్ టు డూ విత్ శ్రీ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ తో మాకు ఎటువంటి సంబంధం లేనటువంటి అంశం అది. కానీ నేనేమంటున్నాను అని అంటే, ఏమైనా అంటున్నానంటే వారు చెప్పినట్టు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కానివ్వండి, ఇక్కడ జరిగినటువంటి కుంభకోణాలు కానివ్వండి, ఏమైనా నిరాధారమైన ఆరోపణలు ఏమైనా వస్తే దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన బాధ్యత మా మీద ఉన్నది, ప్రభుత్వం మీద ఉన్నది. 100% we will get into the bottom of it. ఎక్కడ జరిగింది, ఏమి జరిగింది అని చెప్పేసి క్షుణ్ణంగా పరిశీలించి తెలంగాణ ప్రజల యొక్క సంపద కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి జరుగుతున్నటువంటి అన్యాయం గురించి ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎక్కడ జరగట్లేదని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటున్నా. జరిగేది ఉంది అని చెప్పేసి మీరు తెలియజేస్తే మాత్రం ప్లీజ్ గో టు ద కోర్ట్స్. ఇప్పుడు వచ్చేటువంటి సబ్జెక్ట్ గురించి నేను ఏదైతే మాట్లాడుతున్నానో, మిస్టర్ హరీష్ రావు గారు ఓపిక పట్టండి. మీకు ఓపిక ఉండాలా. కేటీఆర్ గారు ఇష్టం వచ్చినట్టు సజ్జనార్ గారిని ఇష్టం వచ్చినట్టు మాటలు అవాకులు చవాకులు పెడుతున్నారు. ఆ సజ్జనార్ గారు ఈజ్ ఎ CP, కమిషనర్ ఆఫ్ పోలీస్. ప్లీజ్ అండర్స్టాండ్. అందరినీ బెదిరించినట్టు నేను ఆయన కూడా బెదిరిస్తా అని చెప్పేసి మాట్లాడితే ఇది రూల్ ఆఫ్ లా ఉందండి తెలంగాణలో. మొత్తం భారతదేశంలో వీఆర్ లివింగ్ అండర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. వీ నీడ్ టు అబైడ్ బై ద లా. ఒక లా అనేది ఉంది, ఒక చట్టం అనేది ఉంది, దాన్ని గౌరవించాల్సిన బాధ్యత మన అందరి ముందు ఉంది. ఒక గవర్నమెంట్ ఉన్నప్పుడు 3 ఆర్గాన్స్ ఉన్నాయండి. ప్లీజ్ అండర్స్టాండ్, ఇట్ ఈస్ నాట్ ఎ సింగిల్ థింగ్. డెమోక్రటిక్ కంట్రీలో మనం ఉంటున్నాము. మనం డెమోక్రటిక్ నుమాన్ గారు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే మీరన్న దాన్ని బట్టే చూస్తే ఇప్పుడు జరిగింది అనేది మీ ప్రమోషన్ మీది, జరగలేదు అనేది వాళ్ళది.
ఒకవైపు విచారణ జరుగుతూనే ఉంది. అంటే వాళ్ళు ఇప్పుడే ఎందుకు అని మీరు క్వశ్చన్ అడిగేటువంటి పొజిషన్లో మీరు లేరు. అక్కడ జరిగింది వాళ్ళది తప్పే అనేటువంటి ఒక రాజకీయ పొలిటికల్ మైలేజ్ ఏదైతే రావడం కోసం ఉందో కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు. ఏం జరగలేదు, మా తప్పు లేదు అని చెప్పడానికి వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ వాళ్ళు మాట్లాడొద్దు అనడానికి లేదు కదా. ఒకవైపు విచారణ జరుగుతోంది, అది మీరు అంటే అది వచ్చేంత వరకు వాళ్ళు చేశారా లేదా మనం చెప్పలేము. కానీ వాళ్ళు చేశారని కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు మేము చేయలేదు అని చెప్పడానికి తప్పేముంది అంటున్నా. సరే ప్లీజ్ కమ్ ఓవర్, మీరు రండి ఇన్వెస్టిగేషన్ కి, సహకరించండి. వందల మంది మా పార్టీ వర్కర్స్ ని తీసుకొచ్చేసేసి మీరేదో నోబెల్ ప్రైజ్ గెలిచి వచ్చినట్టు ఆ ఫీలింగ్ ఇవ్వకండి. నుమాన్ గారు ఒక విషయం గుర్తు చేస్తానండి. బీఆర్ఎస్ఏ కాదు, కాంగ్రెసే కాదు, ఏ పార్టీ అయినా కూడా వాళ్ళ ముఖ్య నేతలు, ప్రముఖ నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు వెళ్ళినప్పుడు అనుచర గణం వస్తుంది. గతంలో కూడా మీరు ఈ మధ్య కాలంలోనే కొన్ని కేసులకు సంబంధించి, విచారణకు సంబంధించి సోనియా మేడం వెళ్ళినప్పుడు కావచ్చు, రాహుల్ సార్ వెళ్ళినప్పుడు కావచ్చు, సో పెద్ద ఎత్తున మీరు సంఘీభావం చెప్పారు. అక్కడ జరుగుతుంటే కూడా ఇక్కడ నల్ల బ్యాడ్జ్లతో మన జిల్లాలలో కూడా నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి ఉందా లేదా? మేము ఎప్పుడు కూడా వీరిని అంటగట్టలేదండి మేడం. నేషనల్ హెరాల్డ్ కేసు గురించి కోర్టులో కొట్టేసినాయి. ఓకే, యూఆర్ టాకింగ్ అబౌట్ మేడం. లేదు అంటే కాదు, నేతలు ఇంత బలగం వస్తోంది వెనక, నోబెల్ బహుమతి సాధించినట్టు రావడం, పోలీస్ ఆఫీసర్లని ఎప్పుడు కూడా హెచ్చరించలేదండి. అది మాట్లాడండి. వారికి మాకు తేడా అంటే ఏమవుతుందంటే, ప్లీజ్ అండర్స్టాండ్, లా అండ్ ఆర్డర్ తప్పిపోతుందండి. వారు ఆ నేతనే ఈ రకంగా మాట్లాడినప్పుడు ఎవడో రాయి పిచ్చుకొని కొడతాడు, ఎవడో కర్ర తీసుకొని కొడతాడు. లా అండ్ ఆర్డర్ వచ్చినప్పుడు వారిని కంట్రోల్ చేసే బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉంటుందా ఉండదా? మన అప్పుడు ఏమైనా జరగాలని సంఘటన ఏమైనా జరిగితే దాన్ని ఎవరిని బాధ్యులు చేస్తారు మళ్ళా మీరు? ప్లీజ్ అండర్స్టాండ్, నేను ఏమంటున్నా, ఇష్టం వచ్చినట్టు పిచ్చి ప్రేరేపణలు కేటీఆర్ గారు చేయకూడదు. 10 సంవత్సరాలు ఒక మంత్రిగా పనిచేశారు, ఒక బాధ్యతాయుతంగా పదవిలో ఆయన ఉన్నారు. ఈ రకంగా మాట్లాడడం ఎంత ఓపిక పట్టండి. లెట్ ద ఇన్వెస్టిగేషన్ బి కంక్లూడెడ్, లెట్ ద ఇన్వెస్టిగేషన్ హ్యాపెన్. మళ్ళా అది సిబిఐకి పోతుందా లేకపోతే ఇక్కడ మేము కోర్టుకి తీసుకుపోతామా అని చెప్పేసి టైం విల్ టెల్. రవి గారు, మీ ఒపీనియన్ ప్రకారం ఏంటి? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కొలిక్కొచ్చేటువంటి అంశాలు మీకు ఎంత మేర కనిపిస్తున్నాయి? అంటే ఇది తప్పు, అది ఒప్పు, నిజం ఉంది లేదు అనేది క్వశ్చన్ కాదు, కొలిక్కొచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేవా? నాకు తెలిసి మళ్ళీ వచ్చే ఎలక్షన్ వరకు కొలిక్కొచ్చేటట్టు ఉన్నాయి. మళ్ళీ వచ్చే ఎలక్షన్ దాకా నడిపించేటట్టున్నారు. పాము జావదు కర్ర ఎరగదు అన్నట్టుగా నడుస్తుంది. వీళ్ళంతా ఇప్పుడు కొండను దవ్వుతున్నారు. కొండను దవ్వి కనీసం ఎలగని కూడా పట్టనట్టుగా కనిపిస్తా ఉన్నది. ఇది ఎప్పటిదాకా నడుస్తుందంటే ఢిల్లీ పెద్దలతో ఈ బీఆర్ఎస్ వాళ్ళకు డీల్ కుదిరేదాకా నడుస్తూనే ఉంటది. ఢిల్లీ పెద్దలతో డీల్ కుదిరిన వెంటనే ఇది అయిపోతుంది. చాలా మంది అంటే బీజేపీతోనే కాస్త దగ్గరగా వ్యవహరిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. లేదు, ఇప్పుడు కాంగ్రెస్ లో ఢిల్లీ పెద్దలు ఉంటారు. ఆ ఢిల్లీ పెద్దలకి ఎంత ముట్టాలో అంత ముట్టే ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు ముట్ట చెప్తే ఆ డీల్ కుదిరితే మొత్తం కేసు క్లోజ్ అయిపోతుంది. అప్పటిదాకా ఇది నడుస్తూనే ఉంటుంది. అప్పటిదాకా దీన్ని సాగిస్తూనే ఉంటుంది. ఇంకా మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్తున్నా కదా. 100% నేను చెప్తున్నా. కానీ బాధితులకు మాత్రం న్యాయం జరిగే పరిస్థితి ఈ ప్రభుత్వంలో, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కనిపిస్తుంది. రవి గారు, కమింగ్ టు ఈ బొగ్గు అంశానికి సంబంధించి వస్తే, మీరు ఇంత ముందు మాట్లాడారు, ఈవెన్ బీజేపీ పెద్దలు కూడా ఈ అంశానికి సంబంధించి ప్రస్తావించినప్పుడు కేంద్రం నుంచి ఇనిషియేషన్ ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉంటుందండి. నేనేమంటున్నా, కాంట్రాక్ట్లు అసలు అసైన్ అవ్వలేదు. కాంట్రాక్ట్లు ఒకవేళ అక్రమంగా అసైన్ అయ్యి ఉండిండే, ఒకవేళ కాంట్రాక్ట్లు అక్రమంగా అసైన్ అయ్యి ప్రభుత్వ ఖజానాకి ఏమైనా నష్టం జరిగి ఉండింటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అవుతుంది. అందుకే మా డిమాండ్ కూడా మేమేం చేస్తున్నామంటే, 2014 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి అనేక కాంట్రాక్ట్ల వ్యవహారాలన్నీ కూడా ఒకసారి స్కాన్ జరగాల్సిందే, ఒకసారి స్కానింగ్ అవ్వాలి. దాంట్లో అవకతవకలు కనిపిస్తే వెంటనే విచారణ జరగాలి. ఆ సంస్థకు జరిగినటువంటి నష్టాన్ని వెంటనే పూడ్చాలనేది మా డిమాండ్. ఇప్పటికి కూడా మా డిమాండ్ అదే. నేను ఇప్పటికి కూడా చెప్తున్నాను, ఎప్పుడైతే నైని వ్యవహారం బయటకు వచ్చిందో, మీరు అన్నట్టుగా 4 పత్రికలు చదివితే కానీ మనకు వ్యవహారం ఏదైనా అర్థమయ్యే పరిస్థితులు, ఒక్కొక్క పత్రికలు ఒక్కొక్క రకమైన ఎడిటోరియల్ వస్తా ఉన్నది. మొన్న ఒక పత్రిక అధినేత రాసినటువంటి ఎడిటోరియల్ ద్వారా మనకు అనేక విషయాలు బయటపడ్డాయి. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు నేను కూడా ఇట్లా 4 పత్రికలు పెట్టుకుంటా, 4 పత్రికలు పెట్టుకొని కూర్చుంటే గానీ విషయం అనేది అర్థం కాదు. మీరు చెప్పిన మాట వాస్తవం. అది ఒక్కొక్క పత్రికలు ఒక్కొక్క రకమైన ఎడిటోరియల్, వార్తలు అవి వస్తాయి, హెడ్లైన్స్ లో వార్తలు అవి వస్తాయి, కానీ ఎడిటోరియల్స్ ఎవరికి ఏ పత్రిక యజమాని అనుకున్నట్టుగా ఆ పత్రిక యజమాని ఎడిటోరియల్ రాసుకుంటారు. దాంట్లో కొంచెం నిజం ఉంటుంది, కొంచెం తనకు కావాల్సినట్టుగా ఉంటుంది, కొంచెం వాళ్ళకి కావాల్సినట్టుగా రాసుకుంటున్నారు. దాంట్లో దాని నిజాలు ఇంకా అది మనం తీసుకున్న దానిపైన నిజాలు మనం ఏ విధంగా వాటిని అంచనా వేసుకోవాలనే దానిపైన మాకు వదిలేస్తున్నారు. నేను అందుకే నేనేం చెప్తున్నా, నిన్నగాక మొన్న వచ్చినటువంటి ఆ ఎడిటోరియల్ రాకపోయింటే ఈ కాంట్రాక్ట్స్ రద్దయ్యేవా?
ఒక మాట నేను ఇప్పుడు ఏ పత్రికలో రాలేదు వార్త రూపకంలో ఆ నైని బొగ్గు గనుల గురించి ఏ పత్రికలో కూడా వార్త రూపకంలో రాలేదండి. మళ్ళీ నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, వార్త రూపకంలో రాలేదు. ఒక ఎడిటోరియల్ రాశారు, ఒక కథనం రాశారు, ఆ పత్రిక అధినేత రాశారు కాబట్టి అది వైరల్ అయ్యింది. కాబట్టి ఈ నైనికి సంబంధించిన కాంట్రాక్ట్ అన్ని కూడా రద్దు చేస్తున్నట్టుగా ఉప ముఖ్యమంత్రి గారు ప్రకటన చేశారు. ఆర్డర్స్ ఇచ్చాను అని చెప్పారు. ఒకవేళ అది రాకపోయింది ఉంటే 25 సంవత్సరాల కాంట్రాక్ట్, అది 25 సంవత్సరాల కాంట్రాక్టు, కొన్ని వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు వాళ్ళకు కావాల్సినటువంటి అనుయాయులకు చెంది ఇప్పుడు 25 సంవత్సరాల వరకు వాళ్ళు దాన్ని దోచుకుంటూనే ఉండేవాళ్ళు కదా. ఇప్పుడు వాళ్ళ మంత్రుల్లోనే, ఇప్పుడు వాళ్ళ క్యాబినెట్ లోనే మంత్రులలో 2 వర్గాలు అయిపోయి మా వాళ్ళకు కావాలని చెప్పేసి ఒక మంత్రి, లేదు మా తమ్ముడికి కావాలని చెప్పేసి ఇంకొక మంత్రి కొట్లాడుకోవడం ద్వారానే కదా ఇది బయటపడింది. ఒకటేమో ఒక ఉప ముఖ్యమంత్రి గారేమో మాకు సంబంధించిన వాళ్ళకి రావాలని చెప్పేసి, ఇంకో మంత్రి ఏమో మా తమ్ముడికి రావాలని చెప్పేసి, ఇంకొక ఆయనేమో మా పత్రిక సంబంధించిన, అంటే ముఖ్యమంత్రి గారి అల్లుడో ఎవరు మరి ఆయన తెలియదు, మా వార్తలకు వచ్చినాయి. అప్పుడు ఆ పత్రిక ఒక ఫేమస్ న్యూస్ ఛానల్ ద్వారా ఈ ముఖ్యమంత్రి గారు ఇక్కడ ట్రై చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి, మంత్రికి ముగ్గురికి వచ్చిన గొడవ ద్వారానే కదా ఇది బయటపడింది అంటున్నా. ఒకవేళ బయటపడకపోయి ఉండింటే దీన్ని ఏ విధంగా చేసుకునే వాళ్ళు అనేది నేను అందుకే చెప్తాను, ఇంతకుముందు ఈ ప్రభుత్వంలో గత 2 సంవత్సరాలుగా జరిగినటువంటి అసైనటువంటి ప్రతి ఒక్క కాంట్రాక్ట్ పైన విచారణ జరగాల్సిందే. మంత్రులను సపరేట్ గా విచారణ చేస్తే మంత్రులే మొత్తం ఇలా బండారం అంతా బయటపడేటట్టు ఉన్నారు. నేను నిన్న చెప్పినట్టుగా మేడారం జాతరకు సంబంధించినటువంటి 100 కోట్ల 150 కోట్ల మేడారం జాతరకు కేటాయించి ఆ గద్దెల నిర్మాణానికి అక్కడ కూడా డిస్ప్యూట్స్ ఉన్నాయి, మంత్రుల మధ్యలో డిస్ప్యూట్స్ ఉన్నాయి. అంతేందుకు మూసీ నదికి సంబంధించినటువంటి డిపిఆర్ అయితే 150 కోట్ల నేనేమంటున్నా, ప్రతి ఒక్క కాంట్రాక్ట్ పైన మంత్రులకు డిస్ప్యూట్స్ ఉన్నాయి, ఒకరికి డిస్ప్యూట్స్ ఉన్నాయి. చూద్దామండి. అంటే ఇప్పుడు బయటపడేట్టు ఈ బొగ్గు అంశానికి సంబంధించి బీఆర్ఎస్ ఈవెన్ బీజేపీ నేతలు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నటువంటి క్రమంలో చూడాలి. అంటే కేంద్రం నుంచి ఇప్పుడు మిమ్మల్ని ఏదైతే క్వశ్చన్ అడిగానో ఈవెన్ బీఆర్ఎస్ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి క్రమంలో ఆ దిశగా విచారణ అక్కడ నుండి ఇనిషియేషన్ ఉంటుందా లేదా చూద్దాము. అండ్ చెప్పండి వాసుదేవరెడ్డి గారు, ఒకటే నిమిషంలో చెప్పాలి, ఎందుకంటే మనకు సమయం అయిపోయింది కాబట్టి. వాసుదేవరెడ్డి గారు ఒక పాయింట్ కూడా చెప్తున్నారు, ఆయన కూడా నేను చెప్తున్నాను. ఒకసారి మీ వాయిస్ తీసుకుంటా. నుమాన్ గారు మీరు ఏమైనా చెప్పుకునేది ఉందా? ఎందుకంటే 1 నిమిషమే టైం ఉంది, జస్ట్ ఒక 10 సెకండ్స్ మీరు చెప్పండి. ఐ వుడ్ లైక్ టు కంక్లూడ్ సంథింగ్ అండి. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, సహకరించండి. మీరు క్లీన్ గా బయటికి వస్తారని చెప్పేసి మీ క్యాడర్ వెయిట్ చేస్తున్నది. మీరు క్లీన్ గా బయటికి వస్తే మాత్రం 100% ప్రజలు కూడా హర్షిస్తారు. మమ్మల్నే చెప్తారు మీరు ఎలిగేషన్స్ తీసుకొచ్చినారని చెప్పేసి, బేస్లెస్ అని ప్రూవ్ అవుతుంది. కానీ విచారణ జరిగేటప్పుడు దాన్ని సహకరించకుండా తప్పుదో పెట్టించే ప్రక్రియ మాత్రం మీరు చేయకూడదని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఒక చిన్న పాయింట్ నేను సబ్మిట్ చేస్తానండి. వాసుదేవరెడ్డి గారు ఇంతకుముందు అన్నట్టు హరీష్ రావు గారు మంది మార్బలంతో వస్తున్నారు అంటే, ఎస్ అంటే హరీష్ రావు గారు మంది మార్బలంతో వస్తున్నారు. ఆయన పైన ఎందుకు నేను ఆరోపణ చేశానంటే, ఆయన ఇప్పటి నుంచి కాదు, హరీష్ రావు గారికి ఊరికే అగ్గిపెట్టి హరీష్ రావు గారు అని చెప్పేసి ఊరికే పేరు రాలే కదండి. అప్పుడు ఎప్పుడు అగ్గిపెట్టి దొరకలే అని చెప్పేసి అప్పటి నుంచి డ్రామాలు నడుస్తున్నాయి. అందుకే ఆయనకు రవి గారు అది కాదు కదా, ప్లీజ్ దయచేసి అది కాదు టాపిక్ అది కాదు, ప్లీజ్ దయచేసి. ఇప్పుడు ఏ పార్టీ నేతలు వెళ్ళకపోతే వాళ్ళని చెప్పకండి ప్లీజ్ దయచేసి. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇంతకుముందు నుమాన్ గారు ఏం చెప్పిందంటే, కేటీఆర్ గారు ఒక కమిషనర్ గారిని పట్టుకొని ప్రేరేపిస్తున్నారు, అది శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది అన్నారు. ఇప్పుడు చట్టం అనేది అందరికీ సమానమే కదా, మరి చట్టం కొంతమందికి చుట్టం అయితే డెఫినెట్గా మాట్లాడతాం కదా. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఎవరైనా, పోలీసు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టు కాకుండా వాస్తవాల ప్రాతిపదికన మీరు పనిచేయండి. రేపు మళ్ళీ ప్రభుత్వం మారినప్పుడు మీకే ఇబ్బంది అవుతుందని చెప్పిన దాని తప్పే ఉన్నది. మీరు ఎంతసేపు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం చెప్తే, లేకపోతే ఆదేశాలు ఏది ఇస్తే అది మీరు చేసే పరిస్థితి అని చెప్తున్నారు కదా. కాకి బుక్కు అందరికీ కాకి సమానమే కదా. కాబట్టి అందరినీ సమానంగా చూడండి. అటు అధికార పార్టీ అయినా సమానమే చట్టం ముందట, ఇటు ప్రతిపక్షమైన సమానమే, పౌరులైన సమానమే. సో ఆ దిశ అట్లనే ఆలోచన చేయండి అని మాత్రమే చెప్పిన అంశాన్ని వారికి నేను గుర్తు చేస్తా ఉన్నా. రెండవది ఏమన్నానంటే, సింగరేణిలో ఇవన్నీ కూడా బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడే వచ్చిన రూల్స్ మేము కొత్తగా మార్చలేదు అన్నారు. చాలా తప్పు. మీరు రూల్స్ మార్చిండ్రు, సైట్ విజిట్ అనే ఒక ఆప్షన్ పెట్టిండ్రు. మీకు అనుకూలమైన ఆ టెండర్లను మీకు అనుకూలంగా తెచ్చుకోవడానికి సైట్ విజిట్ అని పెట్టిండ్రు. వచ్చిన లొల్లంతా కూడా అక్కడనే కదా, సైట్ విజిట్ అనే ఆధారనే కదా వచ్చిన లొల్లంతా. కాబట్టి దాన్ని మార్చిండ్రు. అది రద్దు చేసింది మీ ప్రభుత్వమే. ఇప్పుడు రద్దు చేసినాకనే కదా మేము డిమాండ్ చేసింది. మాకు సంబంధం లేదని వారు అంటున్నారు.
మాకేం సంబంధం లేదంటే సింగరేణి ఓకే, చూద్దామండి. అంటే ఈ అంశం ఎత్తుకున్నందుకే స్పెషల్ టీం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పిలుస్తోందని మీరు అంటున్నారు, లేదు విచారణ జరుగుతోంది ఈ అంశం కొలిక్కొస్తుందని వాళ్ళు అంటున్నారు. చూద్దామండి, చాలా రకాల విచారణలు అలా ఎపిసోడ్లు సాగుతూనే ఉంటాయి. బట్ దీనికి శుభం కార్డు పడాలని కోరుకుంటున్నాం, అది నిజాలు తేలాలని కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పాల్గొన్నందుకు. వాసుదేవరెడ్డి గారు, రవికుమార్ గారు, నుమాన్ గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజంతా.